సో ఈ పరిస్థితి ఈ రాయలసీమలో మళ్ళీ నిజంగానే అమరావతిలో అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం కానీ, మొన్న చంద్రబాబు గారు నేను ఇంకా విమానాశ్రయం కడుతున్నాను అవి కడుతున్నాను అని చెప్పుకోవటం కానీ, సో ఈ ఎందుకు ఈ ప్రాంతీయ అసమానతలకు దారితీస్తోందా ఈ అమరావతి ఇష్యూ? సరే, ఇప్పుడు నిన్న జరిగింది 6 జిల్లాలు రాయలసీమకు సంబంధించిన జిల్లాల్లో జరిగింది కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని ఎత్తుకున్నారు. రేపు పొద్దున్నే ఈ ప్రశ్న రాష్ట్రం మొత్తం రాబోతుందండి. సో మొత్తం మా డబ్బులన్నీ తీసుకెళ్ళి రేపు ఉత్తరాంధ్రలో కూడా ఇదే ప్రశ్న వస్తుంది. సో రాష్ట్రం మొత్తం ఎవరికి అడిగినా డబ్బులు లేవంటున్నారు. రైతులకి మొక్కజొన్న ప్రొడ్యూస్ చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. అంటే జీతాలు మించి లేదంటున్నారు. కానీ అమరావతి రైతులు మీరు అన్నారు కాబట్టి మీ దృష్టి తీసుకో, పంట కొనుగోళ్లకు కేంద్రం రామ్ మొక్కజొన్న రైతుకు ఇదే శాపం. కూటమి ప్రభుత్వం లేఖలు కంటి తుడిపే అంటూ మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా ఏదో అన్నట్టు, అట్లా గ్రామ పంచాయతీలకు 650 కోట్లు పెండింగ్ అంట. సో అంటే డబ్బులు ఎక్కడ దేని దగ్గరికైనా డబ్బులు లేవని మాట్లాడుతూ అమరావతి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ ఇప్పుడు అసలు 1,00,000 కోట్లతో అయిపోయింది, లేకపోతే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి టెండర్స్ 2 లక్షల కోట్లు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 1,00,000 ఎకరాలకు వెళ్తే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కే. సో మొబిలైజేషన్ అడ్వాన్సెస్ పే చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి మొదలుపెట్టి మళ్ళీ దానికి ఒక 23,000 కోట్లు అంటున్నారు. మరి వాళ్ళు అడిగిన దాంట్లో అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ లిఫ్ట్ దగ్గర ఆల్రెడీ జరుగుతున్న లిఫ్ట్ని మీరు ఆపేశారు అనే దాంట్లో. కానీ అదే సేమ్ విషయం ఈ మధ్యనే వార్త వచ్చిందండి. పోలవరంలోనేమో మళ్ళీ అక్కడ ఆ వాటర్ లెవెల్ డెడ్ స్టోరేజ్లోకి వెళ్తే కృష్ణా డెల్టా కోసం నీళ్ళు లిఫ్ట్ చేయడానికి సేమ్ ఇదే. ఇక్కడ పోతిరెడ్డిపాడు సిల్ లెవెల్కి వస్తే 840కి వస్తే నీళ్ళు రావని లిఫ్ట్ ప్రపోజ్ చేస్తే దీన్ని ఆపేసింది. మళ్ళీ పోలవరంలో అదే టెక్నికాలిటీలో పోలవరంలో ఇప్పుడు లిఫ్ట్ మళ్ళీ పెట్టబోతున్నాం అక్కడ లిఫ్ట్ ఒప్పుకుందని మళ్ళీ ఎల్లో మీడియాలో రాస్తున్నారు. అదే ప్రపోజల్ వచ్చింది 45 మీటర్లకు తీసుకెళ్తారు. వచ్చింది పార్లమెంట్లోనే డైరెక్ట్గా చెప్పింది 45 ఇట్లా అంటే పబ్లిక్లో వచ్చిన గవర్నమెంట్ పార్లమెంట్లో వచ్చిన ఆ రోజు పార్లమెంట్లో వచ్చిన స్టేట్మెంట్ అండి అది. దాని నుంచి మళ్ళీ పార్లమెంట్లో రావాలి, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి రావాలి. ఎట్ల నుంచి రాలేదు కదా, మనం పత్రికల్లో రాసుకుంటే కదా. అది చెక్ డ్యామ్ కింద అయిపోయింది. పోలవరం అనేది ఒక బ్యారేజ్ కింద అయింది, కాటన్ బ్యారేజో ప్రకాశం బ్యారేజ్ లాగానో. సో ఎన్నో 3 రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, మహారాష్ట్రకి కూడా ఉపయోగపడే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. సో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మొదలుపెట్టాడండి పోలవరం ప్రాజెక్టుని. అప్పుడు కేంద్రం కూడా లేదు. 5,600 కోట్లు ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. సో ఆయన రాజశేఖర రెడ్డి గారు లేకపోతే అసలు పోలవరం ప్రాజెక్టే లేదు. ఇన్ని సంవత్సరాలకు కూడా ఇంకా దాన్ని నత్తనడకలు నడిచే పరిస్థితిలో అది చెక్ డ్యామ్ బ్యారేజ్ కింద మార్చేస్తే ఈవెన్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, సిల్లివెల్ కూడా అక్కడ కూడా ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అక్కడ వాటర్ ఫుల్గా రాదండి. ఓకే. సో ఇప్పుడు రాయలసీమలో ఈ రకమైనటువంటి ఉద్యమం వస్తున్న ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? నిజంగానే రాష్ట్ర రాయలసీమ ఆదాయమే కాకుండా ఆ 29 గ్రామాలనండి లేదా చుట్టుపక్కల కొద్ది ఏరియా మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ దగ్గర నుంచి వసూలు చేసే పన్నంతా అక్కడే ఖర్చు పెట్టినట్టు అవుతుంది. ఆల్రెడీ దాదాపు 50,000 కోట్లు 47,000 కోట్లు చిల్లర ఎంతో అప్పులు చేశారు. అది చాలదు, ఇంకా తీసుకురావాలని ఓపెన్గానే చెబుతున్నారు. ఓ పక్కేమో గవర్నమెంట్లు జీతాలు లేవంటున్నారు, ఇంకో పక్కేమో ఎల్లో మీడియాకి లీక్లు ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు కూడా తగ్గించాల్సి వస్తుంది హిమాచల్ ప్రదేశ్లో అంటున్నారు. ఎందుకు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం అమరావతిని మిగతా వాటిని? ఇప్పుడు రాయలసీమలోనే ఎందుకు వచ్చిందంటే ఈ సంవత్సరం వ్యవసాయ రంగ సంక్షోభం మొత్తం రాయలసీమ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయండి. ఇంతకుముందు 14-19లో కూడా మొత్తం అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లా నుంచి లక్షలాది కుటుంబాలు బెంగళూరు, చెన్నై, కేరళకి వలసపోయినట్టుగా దినసరి కార్మికులుగా రైతుల కుటుంబాలు వెళ్ళినట్టుగా ప్రభుత్వ అనుకూల పత్రికలు వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొన్న ఖరీఫ్లో ఆల్రెడీ కర్నూలు నుంచి వెహికల్స్తో వలసపోతున్నారని చెప్పి వచ్చింది. సో పత్తి అత్యధికంగా నష్టపోయింది. 50% కర్నూలు జిల్లాలోనే సాగు. అరటి మొత్తం దెబ్బతిందంతా అనంతపురం, కర్నూలు. ఉల్లి దెబ్బతిందంతా కూడా కర్నూలు, నంద్యాల, కడప. సో దరిదాపుగా అన్ని పంటల్లోనూ ఇప్పుడు మొక్కజొన్న మేజర్గా రాయలసీమలో పంటలో. సో మామిడి లాస్ట్ టైము. అంటే వాళ్ళ ఆదాయం ఏమో హార్టికల్చర్లో ఇన్కమ్ అంతా రాయలసీమ హార్టికల్చర్ హబ్ అండి. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆటోమేటిక్గా హార్టికల్చర్ చాలా డెవలప్ అయింది. అగ్రికల్చర్లో ఇన్కమ్ కంటే కూడా హార్టికల్చర్లో సాగు ఏరియా తక్కువ ఉన్నప్పటికీ కూడా హై వాల్యూ క్రాప్స్. సో వాడి దగ్గర ఇన్కమ్ వచ్చి మేము ఇంత సంక్షోభంలో ఉంటే కూడా వచ్చే డబ్బులు కూడా మా దగ్గర ఖర్చు పెట్టకుండా మొత్తం అమరావతికే పెడుతున్నారు అనేది అక్కడ వచ్చిన ప్రశ్న. నేను చెప్పింది ఇదే ప్రశ్న రేపు ఉత్తరాంధ్రలో కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈక్వాలిటీ లేకుండా వెళ్ళినప్పుడు రాష్ట్రానికి క్యాపిటలే కదా అమరావతి. అమరావతిలో 2 విషయాలు ఇక్కడ అంటే మావిగన్ అనే దానికి వచ్చినప్పుడు ఇది చేశారు కదా, ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెంట్రల్ ఆఫీసు. సో జనసేన సెంట్రల్ ఆఫీసు జగన్ చెప్పిన మావిగన్లో ఉంది. నేషనల్ హైవే పక్కన కట్టుకున్నారు. ఎందుకని
అంటే జగన్ చెప్పింది వాస్తవం అని చెప్పి కదా అందరికీ రాష్ట్రం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పింది. మీరు ఏదైతే మీ ఆఫీసులకి అవి అమరావతిలో లేవు ఆఫీసులు, అట్లాగే జగన్ చెప్పిన మావిగంలో అమరావతి ఉంది. సో అంటే టెక్నికల్గా ప్రతిపక్షం పార్టీ మాట్లాడిందని చెప్పి ప్రతి కార్యక్రమానికి జగన్ అమ్మ కార్యక్రమాలన్నింటినీ పేర్లు మార్చేశారు, కానీ అవే కార్యక్రమాలే కదా. ఏమవుతుంది? సో అట్లా చేస్తే ఇప్పుడు మరి అదే లిఫ్ట్, రాయలసీమ లిఫ్ట్ జగన్ చేసిన దగ్గర లిఫ్ట్ని దాని పేరు మార్చుకుని మరి దాన్ని కంటిన్యూ చేసేసి ఉండొచ్చు కదా. దానికంటే కూడా వచ్చిన ప్రధానమైన సమస్య అక్కడ ఓపెన్గా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆపిచ్చాను అన్నాడు. అన్న దాని మీద ఇంతవరకు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేకపోతే చంద్రబాబు గారి దగ్గర నుంచి అది జరగలేదని ఖండన రాలేదు కదా. అది ఏం మెసేజ్ వెళ్తుంది రాష్ట్రంలో ప్రజల్లోకి? సో దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చేయాలి. జరగలేదు, లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటానికి లేదనేది అర్థమవుతుంది. అంటే మరి రాయలసీమ ప్రజల్లో ఈ సెంటిమెంట్ పెరుగుతుందా ఏమిటి? ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి అమరావతిలో పోస్తున్నారు, పక్కన ఎక్కడన్నా తక్కువ ఖర్చులో కట్టుకోవచ్చు కదా అనే ఫీలింగు, రాయలసీమకి అన్యాయం జరుగుతుందనే ఫీలింగు పెరుగుతుందా? సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినప్పుడు అంటే ఎక్స్పెండిచర్ వర్సెస్ ఎకరానికి 2 లక్షలు పెట్టి ఇన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఏమీ బంగారపు గనులు కాదు కదా ఉంది. సో తీసుకెళ్ళి పెట్టడానికి మనం వచ్చే ఇన్కమ్ ఎంత, ఇన్కంలో ఇది లేకుండా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా బడ్జెట్ అంచనాల కంటే 23,000 కోట్లు వాస్తవమైన ఆదాయం పడిపోయింది. రూరల్ ఎకానమీ మొత్తం దెబ్బతినిపోతుంది. సో గ్రామీణ ఎకానమీ వ్యవసాయం బాగుంటేనే ఆదాయం ఉంటుంది. సో చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులందరికీ ఉంటుంది. ఇంత దెబ్బతిన్న పరిస్థితిలో సంక్షోభంలోకి వెళ్ళిపోతాం అనే దాంట్లోనే ఆయన లేవనెత్తిన తర్వాత ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఈ చర్చ వస్తుంది. ఇప్పుడు రాయలసీమ అనే మీటింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు మాట్లాడారు. రేపు ఉత్తరాంధ్రలో జరిగినా, గోదావరి జిల్లాలో జరిగినా, ఎక్కడ జరిగినా వస్తుంది ఈ చర్చ. సో ఎందుకంటే ఒక ప్రాంతానికి దాని సమానం చెప్పకుండా జగన్ మీద వ్యక్తిగతంగా హత్య అని అదని ఇదని హత్య కేసు అని చాలా అన్యాయంగా ఇప్పటికీ కూడా ఇంత డబ్బులు ఎట్లా ఈనాడు వాళ్ళు అయితే అంత నీచంగా రాయాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. రోజుకో మంత్రితో ఏదో ఒకటి మాట్లాడించడం, దాన్ని ఫస్ట్ వేలు వేయటం, కథ అయిపోయింది. ధర్మంగా ఉండాలి కదా. అడుగు కన్స్ట్రక్షన్ కాస్ట్కి మీరు 14,000 రూపాయలు అక్కడ ఇస్తున్నారు. ల్యాండ్ లేకుండా శాండ్ ఫ్రీతో దానికి సమాధానం ఎక్కడ రాలా? హైదరాబాద్ బంజారా హిల్స్లో కానీ విత్ ల్యాండ్, హైదరాబాద్లో కోకాపేటలో కానీ విత్ ల్యాండ్ కూడా 12,000కి అడుగు 12,000 రూపాయలకి అమ్మకం ఉందండి. అవును, విత్ ల్యాండ్ హై రైజుల్లో. అవును. సో వాళ్ళు బెంగళూరులో, చెన్నైలో ఎక్కడికి వెళ్ళినా సరే సో ఈ 14,000 రూపాయలు మీరు ల్యాండ్ లేకుండా శాండ్ ఫ్రీకి ఇచ్చి ఎందుకు అవుతుంది? దానికి సమాధానం లేదు. అక్కడే ఆటోమేటిక్ వాళ్ళేంటి తెలివిగా ఈ ఆ హత్య ఈ హత్య అని చెప్పి అంటాం. దానికి ప్రతిగా మీరేమో చంద్రబాబు గారు రంగా హత్య కేసులు ఏం చేశారు ఇవన్నీ చెప్పడం. సో మొత్తం ఇష్యూని అమరావతి నుంచి డైవర్ట్ చేయడానికి తంటాలు పడుతున్నట్టుంది. ఈనాడు వారేమో అచ్చంగా అదే పనిలో జనంలో మెదడులో ఇచ్చేయడం కోసం ఈ అంశం చర్చలోకి వెళితే ఇది అవుతుందని వాళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్లేదే సార్, రోజు ఒక మంత్రితోటి మాట్లాడించడం ఫస్ట్ పేలే సార్. అది దాని మూలంగా జర్నలిజం ప్రమాణాలకి మరీ దిగజారిపోయిందనేది బాధ తప్ప మామూలుగా రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటారు, ఏదో నడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళే రాజకీయ నాయకుడు పాత్రలోకి వెళ్ళిపోతున్నారు, మరీ ఘోరంగా వెళ్ళటం. రాష్ట్రం మొత్తం ప్రజల డబ్బంతా అమరావతికి కేవలం పేరుతో పెడుతున్నారు అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా కూడా అది ఆగట్లా. అందుకని వ్యక్తిత్వ జగన్ గారి మీద తాత్కాలికంగా పత్రికలో చూసుకుని సంతోషించుకోవడమే కానీ అది దీనికి కాంపెన్సేట్ అవ్వదు. ఎందుకు వాళ్ళు రాశారు కదా ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఉద్యోగస్తులు జీతాలు తగ్గించమనండి, అప్పుడు కూడా మళ్ళీ జగన్ గారి మీద రాయమనండి. ఇట్లా ఉంటుంది. పేరయ్య గారు టంగ్ 2 నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. నిన్న మన సీఎం గారు తమిళనాడు పోయిన తర్వాత అక్కడ జర్నలిస్టులు వాళ్ళు అడిగారు సార్ ఒక మాట, ఇక్కడ మీరు డబ్బు సంపద సృష్టించడానికి కేవలం ల్యాండే కావాలంటున్నారు కదా, మరి మాకు ఇక్కడ తమిళనాడులో ల్యాండ్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, కానీ మా ఊరు బాగా సృష్టిస్తున్నారు కదా, మీరు ఎందుకు ఈ విధంగా చెప్పారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్ అవసరం లేదని చెప్పారు. అవసరం లేదన్నారు. అవసరం లేదంటే మరి మీరెందుకు అమరావతిలో దాదాపు ఇప్పుడు 55,000 చేశాడు, ఇంకా 10-17,000 మళ్ళీ కరెక్షన్ చేయాలంటున్నారు కదా. 45,000 అండి.
మరి మీరెందుకు అక్కడ చేయలేదంటే కనీసం నోట్ల నుంచి మాట్లాడాలనేటువంటి పరిస్థితులు అక్కడికి పోయి వ్యవహారం అంతా అక్కడ పెట్టి గందరగోళం చేసి ఇప్పుడు ఢిల్లీకి 62 కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు, చెన్నైకి వచ్చేసి 65 కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు. మరి అమరావతిలో ఆలు లేదు, సూరు లేదు, 189 కిలోమీటర్లు పెట్టి 1 కిలోమీటర్ కి మరి 1 కోటి పెట్టారా, 2 కోట్లు? మరి అది అవును అవును. ఇంకో విశేషం ఏంటంటే నిన్న మా విజయ్ కేసరి ఎవరో మాట్లాడుతూ ఆయనే కోయంబత్తూరులో 35 లక్షల మంది జనాభా ఉన్నారు, అక్కడ 500 ఎకరాల్లో విమానాశ్రయం ఏంటి అంటారు. నేను 5,000 ఎకరాలతో కడుతున్నాను, ఇక్కడ 1,00,000 మంది కూడా లేరు, 5,000 ఎకరాలు. దానివల్ల ఆయనకి నెగిటివే కానీ అది పాజిటివ్ అట్ అవుద్ది. అట్లాగే జీడి నాయుడు గారి గురించి మాట్లాడినవి కొన్ని అంత నాలెడ్జ్తో మాట్లాడిన కోయంబత్తూరు 35 లక్షల పాపులేషన్ లేదండి. లేదా? అది ఈక్వల్ టు విజయవాడ, విశాఖపట్నం 20 లక్షలు ఆల్రెడీ మనకు ఉంది కదా విమానాశ్రయం, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఆ తెలుగుదేశానికి మత్తు ఇచ్చేవాళ్ళే చెబుతున్నారు. కోయంబత్తూరులో ఎవరో మా 500 విమానాశ్రయం 5,000 చేయమని ఎవరు అడగట్లేదు కదా. వాళ్ళకి 500లో ఉన్న విమానాశ్రయం మనం గన్నవరంకి 3 రెట్లు కోయంబత్తూరు ఫ్లైట్లు వెళ్తాయి. చెన్నై తర్వాత వాటన్నిటికీ చాలా మెడికల్ ఇండస్ట్రియల్ స్పిన్నింగ్ వీటిల్లో కోయంబత్తూరు హబ్. సో ఎన్ని ఫ్లైట్లు వెళ్తాయో వాళ్ళు 500 ఎకరాలు మాకు సరిపోతుంది ఆయన చెప్పింది అంటేనే వాళ్ళు అక్కడ లేవనెత్తిందే ఉంది. వాళ్ళకి 500 సరిపోతుంటే ఏమీ లేని దగ్గర నువ్వు 5,000 ఎకరాలు ఏంటి అనే దానికి ప్రశ్న వస్తుంది. దానికే సమాధానం చెప్పరు. ఇంద్రనీల్ గారు చెప్పండి, అమరావతి రాయలసీమ ఆదాయం అంతా అమరావతిలో ఖర్చు పెడతారా అని వీళ్ళు అడుగుతున్నారు. పైగా అమరావతి ఖర్చుని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారని మేధావుల ఫోరం వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఖర్చు నిలబెట్టుకోవాలి కదా. ఏదైనా ఒక రాష్ట్రం సార్, క్యాపిటల్ అనేది అవసరమే. క్యాపిటల్లో జనరేట్ అయ్యే రెవెన్యూ అంటే జనరల్గా ఏమైందంటే రెవెన్యూ మేజర్గా ఇచ్చేది క్యాపిటల్ ఏరియా అయింది. సో రెవెన్యూ మేజర్గా వచ్చే క్యాపిటల్ ఏరియాలో వచ్చిన రెవెన్యూని వెనకబడ్డ ప్రాంతాలు అవ్వచ్చు, రాష్ట్రంలో డెవలప్మెంట్ అవ్వచ్చు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి ఇక్కడ వచ్చిన రెవెన్యూని తీసుకెళ్ళి పంచుతారు డెవలప్మెంట్ కోసం. కానీ మొట్టమొదటిసారి దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో వచ్చిన ఆదాయం మొత్తాన్ని తీసుకొచ్చి నేను రాజధాని కడతా అని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. రెండోది ఏంటి, అసలు ఇది ఫస్ట్ అందరూ అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ మావిగాని కాదండి అమరావతి కరెక్ట్ అనుకుందాం, అమరావతి కరెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎంతలో కంప్లీట్ అయింది? అది నిరంతర ప్రక్రియ. చివరి రాగం అంటారు చూడండి, ఇది ఇప్పుడు అలా అవదు. ఏం చెప్తామని ప్రజలు ఒక తరం ఛాన్స్ ఇచ్చారు. మీరు కేవలం 5,000 కోట్ల వరకు కంప్లీట్ చేసి అమరావతి కానీ పోలవరాన్ని కానీ విస్మరించడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్లీ ఇన్ని లక్షల కోట్లు ఆ విధానం తప్పుగా ఉంది, దాని కారణంగా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏ అనేది చూస్ చేసుకున్నారు. ఆ ప్లాన్ ఏ మేబీ జనాలకు నచ్చలేదు అనుకుందాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలకే అర్థం అవట్లా, కొంతమందికి అంటే కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి. ఆయన ఏమంటారు అంటే ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకుందామని చెప్పారు ఫస్ట్. తర్వాత నదీ పరివాహ ప్రాంతంలో సపోర్ట్ చేయాలి, వీళ్ళు వక్రీకరించి చెబుతారు. అప్పుడు కూడా ఇదే చెప్పారు ఆయన ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. తర్వాత నుంచి కూడా ఏం చెబుతున్నారు, ఇన్ని లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రీత్యా ఉన్నదాన్ని ఇమీడియట్గా డెవలప్ చేసుకుంటే రెవెన్యూ వస్తుంది అనేది ఆయన ఆలోచన. సో జనరల్గా ఆలోచన మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి, క్యాపిటల్ అనేది హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే ప్రాంతమే క్యాపిటల్. అలా మనకు ఆంధ్రప్రదేశ్కి అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చూస్ చేసుకోగలిగితే ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్తో పాటు హయ్యెస్ట్ రెవెన్యూ ఉంది కాబట్టి దాన్ని ఈజీగా రెవెన్యూ ఇంకొంచెం పెంచడానికి అవకాశం ఉంది. ఆ రెవెన్యూని తీసుకొని రాష్ట్రం అంతా డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, సరే ఆ 20,000 కోట్లు ఖర్చుతో చేద్దామంటున్నారు. వీళ్ళు 24,000 కోట్లు కేవలం ఔటర్ రింగ్ రోడ్డు కోసమే ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఎంత, దేశంలో ఎక్కడా లేనంత ఖర్చుతో ప్లస్ ఆ వెడల్పు అవ్వచ్చు 140 మీటర్ల అడుగుల 150 మీటర్ల వెడల్పు, విస్తీర్ణం. కానీ అసలు ప్రజలు ప్రజెంట్ లేరు, వస్తారని నమ్మకం లేదు, ఇండస్ట్రీలో వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే మీరేం చేశారు, ఒక 5 లక్షలు 10 లక్షలు ఉండే ఎకరాన్ని ఏకంగా 2 కోట్లు లెవెల్కి పెంచేసి ఇప్పుడైతే 10 కోట్లు 15 కోట్లు చెబుతున్నారు. ఏకంగా గజం 60,000 నుంచి 1,15,000 1,50,000 దాకా చెబుతున్నారు సార్. సో ఒక ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వచ్చి ల్యాండ్ అక్కడ ఎంతని ప్రొక్యూర్ చేసుకోగలరు? సరే అదన్నా కరెక్ట్ అన్నామా, మరి 99 పైసలకు వైజాగ్లో ఇచ్చినట్టు అమరావతిలో ఎందుకు ఇవ్వట్లా? ఎందుకంటే మీ దగ్గర ఉండే కాబట్టి. ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ, మీరు ఒక 10 సంవత్సరాలు సార్ ఇప్పుడు 1,00,000 కోట్లు అంటున్నారు ఖర్చు, సరే 1,00,000 కోట్లతో రాజధాని రెడీ అయింది అనుకుందాం. ఓ 10 సంవత్సరాల తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఆ 1,00,000 కోట్లు కట్టే వడ్డీ మళ్ళీ 1,00,000 కోట్లు ఇస్తారు. ఎవడిస్తాడు? యాడ్ నుంచి తెస్తావు? ఒకవేళ
నువ్వు అనేట్టు రెవెన్యూ జనరేట్ చేసావు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టావు, మళ్ళీ రెవెన్యూ జనరేట్. ఈ రెవెన్యూ నువ్వు జనరేట్ చేసే రెవెన్యూ మొత్తం మళ్ళీ తీసుకెళ్ళి అప్పు కట్టేటప్పుడు అసలు నీ లాజిక్, నీ విజన్ అన్నీ కూడా గంగలో పోసినట్టే కదా. సో అసలు ఒకటి కాదు సార్, ఏంటంటే పెద్ద 4 బ్రహ్మాండమైన రోడ్లు వేసి 4 పెద్ద బిల్డింగ్లు కడితే మొత్తం మహానగరాన్ని నిర్మించిన ఘనత ఆయనకు వస్తుందనో ఏంటో మరి. కాదు సార్, అతను ఎక్కడో ట్రాప్లో పడ్డాడు. ఫస్ట్ ట్రాప్లో పడి ఒక రాంగ్ స్ట్రాటజీ తీసుకొని పేరు వచ్చింది అనుకుని స్టార్ట్ చేశాడు. రియలైజేషన్కి వచ్చి ప్రజల అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వర్క్ చేసే మోడల్ వదిలేసి నేను పట్టుకున్నాను, నేను స్టార్ట్ చేశా కాబట్టి తప్పైనా దీన్ని ఎలాగే వెళ్ళాలి అని ఇది ఈ మొండితనం ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక శాపంలా మారింది ఇది. అది జనానికి ఎంతవరకు అర్థమైందో కానీ మా బోటి వాళ్ళం కానీ చాలామంది ఏం చెప్పేవాళ్ళం, నాగార్జున యూనివర్సిటీ పక్కన బోల్డ్ ల్యాండ్ ఉంది, మంచి ల్యాండ్ ఉంది, గట్టి ల్యాండ్ ఉంది, అది వాడుకుంటే సరిపోద్దని ఈవెన్ రఘువీరారెడ్డి గారు ఇటువంటి సిఆర్డిఏ పరిధిలోకి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా యూనివర్సిటీ ఎదురు ఉండే లింగంనేనాళ్ళే తీసుకోవాలా? అవును, మీరు చెప్పే ప్రాంతాల్లోనే పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు. అదే మీరు చెప్పే ప్రాంతాల్లోనే వాడు పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు. వాళ్ళ వెంచర్లన్నీ ఆడే ఉండి, మీకు గుంటూరు నుంచి విజయవాడ దాకా వెళ్ళేటప్పుడు వెంచర్లన్నీ అక్కడే ఉండి, రాజధాని రాష్ట్ర ప్రజల సంపద మాత్రం నదీ పరివాహక ప్రాంతంలో పెట్టారు. వాళ్ళ సొంత ఆస్తులన్నీ కరెక్ట్గానే పెట్టుకున్నారు. ఇంకొకటి సార్, ఇప్పుడు కాదు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజుల్లో స్పీకర్గా కూడా ఉండేవారు కదా. ఆయన ఒకసారి నాగార్జున యూనివర్సిటీలో పెడితే బాగుంటుంది, అంతా అన్ని రెడీమేడ్గా ఉంటుందని వెళ్ళి, సరే కొందరు స్టూడెంట్స్ వాళ్ళు వ్యతిరేకించారా లేదనేది పక్కన పెట్టి గవర్నమెంట్ తలుచుకుంటే ఉంది. ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే టక్ చేసేస్తలేదా? సోషల్ మీడియా వాళ్ళను, జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చి మరీ డబ్బు కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఈ పోలీసులకి ఎక్కడెక్కడికో పంపించి అలహాబాద్కి పెంచి కోట్లు లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి అమరావతిలో గనక అమరావతి ప్రాంతానికి వెళ్ళి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి ఆయన చూసి వచ్చి ఇది బాగుంది, ఇది పెట్టొచ్చని సలహా ఇచ్చారు. ఇస్తే ఆయన మీద కోపం వచ్చింది. నాగార్జున యూనివర్సిటీ అవసరం లేదు సార్. నేషనల్ హైవేకి మంగళగిరికి మధ్యలో 2500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. పోలీస్ ట్రైనింగ్ సెంటర్, వాళ్ళ డీజీపీ ఆఫీసు ఉన్నదంతా కూడా అదే ప్లేస్ లోనే ఉంది. ప్రభుత్వ భూమి, హార్డ్ సాయిల్, సో ఎలివేటెడ్ చిన్న కొండలు, అంటే చూడటానికి హిల్ వ్యూ క్యాపిటల్ అయ్యేది. ఒక పక్క నేషనల్ హైవే వెళ్ళే నేషనల్ రైల్వే ట్రాక్ లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్కే గారు ఉన్నారు కదా, మంగళగిరి ఆర్కే గారు, హిల్స్ మీద పెడితే బాగుంటుంది. అదే నేను చెప్పిన పార్ట్లోనే ఆయన ఇచ్చింది. ఒక హిల్ వ్యూ క్యాపిటల్ అవుతుంది. ఎక్సలెంట్ గా చెన్నై టు కలకటా వెళ్ళే ట్రాక్ లో వెళ్ళే రోడ్లు వెళ్ళే ప్రతి వ్యక్తులు, అట్లాగే చెన్నై టు ఢిల్లీ, చెన్నై టు కలకటా వెళ్ళే ట్రైన్ లో వెళ్ళే వ్యక్తులకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ బ్రహ్మాండం కనపడుతుంది. అది కాదు కదా క్యాపిటల్ అంటే ఏమిటనే దాని మీద స్పష్టత లేకుండా చేస్తున్నారు. క్యాపిటల్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నమెంట్ ఆఫీసులు, మినిస్టర్ల మహానగరాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తుల చేతిలో నిర్మింపబడలేదు. కొన్ని వందల సంవత్సరాలు హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ ఇవన్నీను అక్కడ క్యాపిటల్ పెట్టుకున్నారు. సో క్యాపిటల్ కావాల్సిన వనరుల్ని నిర్మాణం చేసుకోవడం మొదలుపెట్టి మహానగరం నిర్మాణం చేసుకోవాలి. ఒకవేళ అట్లా కనుక ఈ రోడ్డుకి కొంచెం దగ్గరలో 1 కిలోమీటర్ లోపు కనుక పెట్టున్నట్లయితే, ఖర్చు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మిగతా ప్రాంతం అంతటికి రేట్లు పెరిగి, హైదరాబాద్ శివార్లన్నీ రేట్లు ఎట్లా పెరిగినాయి, రేట్లు పెరగడం డెవలప్మెంట్. ఎక్కడ నేషనల్ హైవే డెవలప్ చేసినా సరే నేషనల్ హైవే పక్కన ధరలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయినా సరే ఆటోమేటిక్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాబట్టి పెరుగుతుంది. ఇప్పుడు జగన్ గారు ఆ మాట చెబితే ఆయన్ని ఇచ్చేయడం కోసం వ్యక్తిత్వ హననం ఏదో ఒకటి అబద్ధాలు వేసి. ఇప్పుడు చూడండి సార్, రాయలసీమ వాళ్ళు కేవలం 200 కోట్లతో ముందు మాకు లిఫ్ట్ ఇరిగేషన్, వాళ్ళు రాజధాని వ్యతిరేకించట్లేదు, ఏం వ్యతిరేకించట్లేదు. బాబు మాకు ముందు సాగునీరు కూడా దిక్కులేదు, మాదేదో సాల్వ్ చేయండి, ఇది చాలా చిన్న అమౌంట్ అనేది ఒకటి. 2, హార్టికల్చరల్ హబ్ 40,000 కోట్లతో ప్రకటన అయితే చేశారు. కనీసం దాని గురించి అది ఎంత నత్తనడక నడుస్తుంది అంటే వీళ్ళని శాంతింప చేయటానికి అనౌన్స్మెంట్లే కానీ వాళ్ళ నిజంగా వాళ్ళ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు ఏం లేవాడ. ఓకే, హేమాద్రిరావు గారు విజయవాడ నుంచి. హేమాద్రిరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, మీ అందరికి నమస్కారం అండి. ఇప్పుడు 2 అంశాలు సార్. ఒకటి, దయాపురం వారు పోలవరంలో కట్టే నాణ్యత లేకపోతే దాని వల్ల ఉపయోగం లేనప్పుడు దాని అకౌంటబిలిటీ ఎవరు ఫేస్ చేస్తారు? 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా సార్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఎవరో పెన్షన్ 4-5 నెలలు తీసుకుంటే అది రికవరీ చేయాలి, వీలైతే జైలుకి పంపించాలి అన్నారు సార్. అట్లా అంటారా సార్? ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది కూడా పోయినసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే. మళ్ళీ ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ల వాళ్ళలో కూడా క్వాలిటీ లేదు, అందు కూడా ఇప్పుడు మళ్ళీ వస్తున్న రిపోర్టు.
మరి దాని అది మూలంగానే చూడాలి. ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటం మూలంగానే సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ దాన్ని ఏం చేయాలో డిసిషన్ డిలే అయ్యి ప్రాజెక్టే డిలే అయింది. రైట్.